వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రలాద్ జుదా ఎన్నికల్లో కూడా ఈ 3 స్థానాలకు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. ఈ 3 స్థానాల్లో కూడా మంచి వాతావరణం ఉంది. రాష్ట్రంలో ఈరోజు విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకతతో, నిరాసక్తితో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జరగనున్నటువంటి ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా ఉన్నాయి. గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. ఆ మార్పు రేవంత్ రెడ్డి ఉపన్యాసాలతో, రాహుల్ గాంధీ ప్రచారంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ, ఇతర హామీలు కానీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు కానీ అమలు చేయడంలో, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఈ నేపథ్యంలో ప్రజలు ఈరోజు అన్ని వర్గాలుగా మనము పరిశీలించినట్టయితే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ, యువకులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఉద్యోగులు కానీ ఈరోజు తమ అసంతృప్తి బాహుటంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ గద్దె దించడం కోసం 10 సంవత్సరాలు పట్టింది ప్రజలకు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ఈ 12 నెలల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉపాధ్యాయ నియోజకవర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఈరోజు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక అస్తిత్వాన్ని లేక దాని ప్రాధాన్యతని తగ్గించే విధంగా గతంలో టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ప్రభుత్వము వివరించడం జరిగింది. ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రశ్నించే గొంతే ఉండకూడదు అని ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ నాయకుడితో సహా సభ్యులందరినీ కూడా మూకుమ్మడిగా ఆ రోజు టీఆర్ఎస్ లో చేర్చుకోవడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క
మూల ఉద్దేశాలనే దెబ్బతీయడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉద్దేశము ఉపాధ్యాయుల సమస్యలు లేవనెత్తడము, ఆ రోజు ఉద్యోగుల సమస్యలు లేవనెత్తడము, ఉద్యోగస్తుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడము, మేధావులు అనేటువంటి వాళ్ళు విద్యావంతులు లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండి శాసనసభ ఆమోదించినటువంటి తీర్మానాలను అవి సరిగ్గా ఉన్నాయా లేవా, ఏవైనా సవరింపులు చేయాలా, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలా అనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిపుణులు, రాజ్యాంగ నిర్మాతలు లెజిస్లేటివ్ కౌన్సిల్కు రూపకల్పన చేశారు. అందులో ఉపాధ్యాయుల కోసము, పట్టభద్రుల కోసము, స్థానిక సంస్థల ప్రతినిధుల కోసము ప్రత్యేకంగా ఈ యొక్క అదనపు అవకాశాలు కల్పించారు. వీళ్ళ నేతృత్వంలో లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఏదైనా శాసనసభ చట్టం చేసి పంపిస్తే దానిపైన మరింత లోతుగా చర్చించి దానిపైన విద్యావంతులుగా తమ సూచనలు చేసేటువంటి అవకాశం ఉండేది.